ది రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక మెగా కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆర్ఎంటీఏ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, మొబైల్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై తమ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కమిటీ సభ్యులందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 9 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్ టెక్నీషియన్ల సమస్యల పరిష్కారానికి, వారి వ్యాపార నైపుణ్యాభివృద్ధికి తోడ్పడాలన్న సంకల్పంతో ఏర్పాటైన నగర అసోసియేషన్ కార్యక్రమంలో గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధిని దాటి జిల్లా స్థాయిలో కమిటీలు వేయడం, అనంతరం రాష్ట్రంలోని 26 జిల్లాలలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోని అన్ని కమిటీలను ఏకం చేస్తూ ఏపీఎంటీఏ రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంలో ఆర్ఎంటీఏ పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. 2017 సంవత్సరం జూలై 4వ తారీఖున ఒక 5 వచ్చిన ఆలోచనలోంచి పుట్టిందే ది రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్. అప్పుడు దాదాపు ఒక 70 మంది సభ్యులతో ప్రారంభమైనటువంటి ఆర్ఎంటీఏ ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ ఇప్పుడు దాదాపు ఒక 400 మంది సభ్యత్వాలతోటి విరాజిల్తూ ఉంది. ప్రతి సభ్యుడు కూడా యూనియన్ ఐడి కార్డు తోటి బిజినెస్ చేసుకుంటూ, అదేవిధంగా మన జిల్లా వ్యాప్తంగా కూడా ఉభయ గోదావరి జేఏసీ పేరుతోటి వ్యాపారాన్ని మరింత భద్రపరచుకోవడం జరుగుతుంది. ఈరోజు 9వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆర్ఎంటీఏ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై ఆర్ఎంటీఏ. రాజమండ్రి మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆర్ఎంటీఏ 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చి ఆయన కేక్ కట్ చేసి మా సభ్యులందరినీ చాలా అభినందించి వెళ్ళడం జరిగింది. ఈ రాజమండ్రి యూనియన్ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి రాజమండ్రిలో ఉన్న ప్రముఖ వ్యాపార యూనియన్స్లో ముందడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. దినదినాభివృద్ధి చెందుతూ ఏవైతే సోషల్ ఆర్గనైజేషన్ వర్క్స్ ఉన్నాయో, బ్లడ్ క్యాంప్ కానీ, చలివేంద్రాల ఏర్పాట్లు కానీ, మా టెక్నీషియన్లకి అవసరమైన ఏవైతే అవసరాలు ఉన్నాయో అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు జరుగుతున్న ఈ 9వ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన మా టెక్నీషియన్స్కి అందరికీ కూడా మా కమిటీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను. నా పేరు ఖలీల్, సిటీ ప్రెసిడెంట్. రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అని రాజమండ్రిలో ఉన్న మొబైల్ ఫోన్ సర్వీస్ చేసే టెక్నీషియన్స్ అంటున్నారు. 2017లో ప్రప్రథమంగా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుని ఒక యూనియన్గా ఏర్పడి దానికి ఒక కమిటీని ఏర్పరచుకుని 2017లో స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టడం జరిగింది. దీంట్లో మొదటిసారిగా 60 మందితో స్టార్ట్ అయిన రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఈరోజు 400 మంది సభ్యత్వానికి చేరుకొని రాజమండ్రితో పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల యూనియన్లు అన్నింటినీ కూడా కలుపుకొని 6 జిల్లాల గోదావరి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో ఉన్నటువంటి యూనియన్లన్నీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అనే ఒక రాష్ట్ర వ్యాప్తమైన యూనియన్ ఏర్పరచడంలో మా రాజమండ్రి యూనియన్ ప్రముఖమైన పాత్ర పోషిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం మేము. ఇలాగే రాజమండ్రి యూనియన్ అంటే ఇది ఒక యూనియన్, ఇందులో మేము సభ్యులు అని కాకుండా మేమంతా ఒక కుటుంబ సభ్యులు అన్నట్టుగా అందరం కూడా కలిసిమెలిసి వెళ్తున్నాం. రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా టెక్నీషియన్స్ అనేవాళ్ళు అందరూ కూడా సోదరభావంతో ఒక కుటుంబంలో ఉంటున్నాం. ఎవరికైనా ఒక కష్టం వచ్చిందంటే తాటి టెక్నీషియన్స్ అందరూ ఆదుకుంటున్నారు. అలాగే ఎవరికైనా ఏదైనా కావాలంటే ఒకరికొకరు చేదోడుగా ఉంటున్నాం. ఈరోజు చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. దీనికి మా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి మా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మొబైల్ టెక్నీషియన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. సెల్ ఫోన్ రిపేరింగ్ చేసే టెక్నీషియన్ల అభివృద్ధిని, వారి ఐకమత్యాన్ని కాంక్షిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో 2017లో అంటే 8 సంవత్సరాల క్రితం ఇదే రోజున రాజమండ్రిలో ఉన్నటువంటి సుమారు 60 మంది టెక్నీషియన్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆర్ఎంటీఏ అనే రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ని ఆవిర్భవించడం జరిగింది. ఈరోజు మా అసోసియేషన్ యొక్క 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని కుటుంబ సభ్యులందరితో కలిసి అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ 9 సంవత్సరాల కాలంలో సెల్ ఫోన్ టెక్నీషియన్ల అభివృద్ధితో పాటే కాకుండా వారి యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటూ నైపుణ్యపరంగా అభివృద్ధిని సాధిస్తూ వారి వ్యక్తిగత సమస్యలతో పాటు ఏవైతే అసోసియేషన్ పరమైన సమస్యలు ఉన్నాయో, ఏ వ్యాపారంలోనైనా ఉండే సమస్యల్ని ఐకమత్యంతో అధిగమించడం మాత్రమే కాదు, ప్రతి జాతీయ పండుగను, అది ఆగస్టు 15 అయినా, రిపబ్లిక్ డే అయినా, ఎటువంటిదైనా సరే జాతీయ పండుగను అందరం కూడా కలిసి కుటుంబంలో కలిసిమెలిసి పాల్గొంటూ రక్తదానాలు చేస్తూ, అన్నదానాలు చేస్తూ, అవసరార్థులందరినీ ఆదుకుంటూ, యూనియన్ సభ్యులు ఎవరైనా సరే
వారికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా అందరూ కుటుంబంలో వారిని ఆదుకుంటూ ఈరోజు ఎన్నో రిజిస్టర్డ్ యూనియన్స్ ఉన్నాయి, వాటందరికీ కూడా ఆర్ఎంటీఏ ఆదర్శంగా నిలబడుతుంది. రాబోయే రోజుల్లో ఇదే ఐకమత్యంతో 60 మందితో ఆరంభమైన ఆర్ఎంటీఏ ఈరోజు సుమారు 400 మంది సభ్యులతో దేదీప్యమానంగా ముందుకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో అర్హత ఉన్న ప్రతి టెక్నీషియన్కి కూడా ఇందులో చోటు కల్పిస్తాం. ఇప్పటికే యూనియన్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి యూనియన్ తరపున చర్చలు చేసి ఆర్ఎంటీఏ తరపున ఏదైతే మన డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని సాధించుకునే క్రమంలో ఎవరైతే నూతన కమిటీ వారు ఉన్నారో, రాష్ట్ర కమిటీ వారు ఉన్నారో వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంటీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా 9వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై ఆర్ఎంటీఏ.